political justice. We want 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 political justice. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నారగొని గారు మేము హైదరాబాద్లో ఒక 8 మంత్స్ బిఫోర్ స్టార్ట్ చేసాము. ఎందుకు చేసామంటే భారతదేశం మొత్తంలో చూస్తే అన్ని పార్టీలు సోషలిస్ట్ పార్టీ 1954లో తీసుకున్న సిద్ధాంతం ఏదైతే సామాజిక న్యాయం, పొలిటికల్ జస్టిస్ అని, అప్పుడే రామ్మనోహర్ లోహియా గారు బతుకున్నప్పుడు ఒక కాల్ ఇచ్చారు, 100లో 60% బీసీలు ఉన్నారు, బీసీలకి రాజ్యాధికారం రావాలి అని. అప్పుడు ఆయన చేసిన కృషి వల్ల ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఇంకొన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించిన వ్యక్తులే. అక్కడ సామాజిక న్యాయముకి అవకాశం దొరికింది. కానీ సౌత్ ఇండియాకు వచ్చేటప్పటికి ఎక్సెప్ట్ తమిళనాడు ఇక వేరే చోట ఎక్కడ అవకాశం దొరకలేదు. ఈ రెండు పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీలో అయితే కంప్లీట్గా అగ్రవర్ణాల రాజ్యమే ఉంది, వాళ్ళే పాలన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ మేము ఒకటేం ఆలోచించామంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ వస్తుందేమో అని 2014లో ఇచ్చినాం, కానీ ఏం చేంజ్ రాలేదు. భారతదేశం ఇంకా వెనక్కి పోతుంది కానీ ముందరికి వెళ్ళట్లేదు. కాబట్టి మేము పాత నినాదంతో పొలిటికల్ జస్టిస్ అనేది జరగాలి అంటే మళ్ళా అన్ని పార్టీలు సంఘాలు ఒకటయ్యి డిమాండ్ని తేవాలి. ఎవరి భాగం ఎంతనో సమాజంలో వారికి అన్ని సీట్లు అన్ని పార్టీలు కేటాయించాలి. పార్టీలు సాకులు చూపడానికి లేదు. సుప్రీంకోర్టు ఇంత రిజర్వేషన్ పెట్టింది, అంత రిజర్వేషన్ పెట్టింది, మేము ఆ రిజర్వేషన్ని పాటిస్తున్నామని చెప్పడానికి లేదు. ఎందుకంటే పార్టీలు అనుకుంటే టికెట్లు ఇచ్చేది పార్టీ అధ్యక్షులు. వాళ్ళ పార్టీలో వాళ్ళు సెన్సెస్ ప్రకారంగా బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారు, ఎస్సీలు ఎంత పర్సెంట్ ఉన్నారు, మైనారిటీస్ ఎంత పర్సెంట్ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నారు అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళు టికెట్లు ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒకవేళ మేము నారగోని గారు మేము భారతదేశం మొత్తంలో తిరిగి ప్రజలని చైతన్యం చేద్దాం అనుకున్నాము. ఈ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ద్వారా భారతదేశంలో పొలిటికల్ జస్టిస్ అనేది రావాలి. కింది బీసీలు కానీ ఎస్సీలు కానీ రాజ్యాధికారంలోకి తేవాలని నిశ్చయించుకున్నాము. దాని ప్రకారంగా ఢిల్లీలో 30వ తారీఖు నాడు ధర్నా చేస్తున్నాము. మొత్తం నేషనల్ వైడ్ మేము తిరగాలని డిసైడ్ అయ్యాము. థ్యాంక్ యూ. జరుపుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ మరి వెళ్తున్నాం. ముఖ్యంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ యొక్క ముఖ్య ఉద్దేశం, దీంట్లో ఒక 5 పార్టీలు, రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఎన్డీఏ ఇండియా కూటమి ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. రాజ్యాధికార పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ఈ విధంగా జై స్వరాజ్ పార్టీ, ఈ పార్టీల అన్ని కలయికతోటి ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే 2-3 వర్గాలే ఏకధాటిగా టీడీపీ రూపంలో కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ పరిపాలనలాగా మారిపోవటం జరిగింది. కేవలం 2-3 వర్గాలు, 2-3 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలించడం జరుగుతుంది. అంటే 85% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు, మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, బడ్జెటు అంతా కూడా ఈ 2-3 కులాలకే కొల్లగొట్టి వాళ్ళకే కట్టబెట్టే పరిస్థితి గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. అంటే మరి దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే ప్రజాస్వామ్యం గురించి చెప్తుంది, ఈక్వాలిటీ గురించి చెప్తుంది, అదేవిధంగా జస్టిస్ గురించి చెప్తుంది. సోషల్ జస్టిస్ కానీ పొలిటికల్ జస్టిస్ కానీ ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు అయింది. అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 వర్గాలే 175 అసెంబ్లీ స్థానాలుంటే దాంట్లో 2 వర్గాలే ఎక్కువ మొత్తాన్ని కొల్లగొట్టి అనుభవిస్తుంటే మిగిలిన బీసీ కులాల్లో 60-70 కులాలకు అసలు అసెంబ్లీలోకి ప్రవేశించే పరిస్థితే లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని ఏ విధంగా చెప్తాం మనం? ఈ దేశంలో సమానత్వం ఉంది అని ఏ విధంగా చెప్పగలుగుతాం? ఈక్వాలిటీ సిద్ధాంతాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నాయి అంటే టికెట్లు ఇచ్చేటప్పుడే అసమానత్వంతో టికెట్ల పంపిణీ జరుగుతుంది. అంటే తనకు నచ్చిన వాళ్లకు పెద్ద మొత్తంలో ఒకే వర్గానికి, ఒకే కులానికి
ఒకే కుటుంబం వాళ్ళకు మాత్రమే పంపిణీ ఏకధాటిగా జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ రకమైన పరిస్థితి ఇంకెంతకాలం? అంటే బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఓట్లేయటానికే పుట్టారా? జెండాలు మోయటానికే పుట్టారా? అంటే ఇతరులను గెలిపించడానికే పుట్టారా? కాయకష్టం చేయటానికే పుట్టారా? గొర్రెలు గాయటము, కళ్ళు గీయటము, చేపలు పట్టటము, లేకపోతే బట్టలు ఉతకటము, గడ్డాలు చేయటము, లేకపోతే వీళ్ళంతా కూడా కుల వృత్తులు చేసుకొని వాళ్ళు మొత్తం ఏందనంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు కూడా ఈ నేలలో పుట్టినటువంటి వాళ్ళే. ఈ నేలలో పుట్టి పెరిగి వీళ్ళందరికంటే ముందు ఈ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళైనా ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు కానీ బహుజనులు అనే వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు, ఈ నేలలో పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఈ నేలలో పుట్టినటువంటి వాళ్లకు రాజ్యాధికారం లేదు, ఎమ్మెల్యేలుగా గెలవటం లేదు, ఎంపీలుగా గెలవటం లేదు, ముఖ్యమంత్రులు కావటం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏకధాటిగా ఒకే వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. టీడీపీ ద్వారా ఒకే వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. బీఆర్ఎస్ ద్వారా ఒకే వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. అంటే ఇంకా వాళ్ళ కుటుంబ పరిపాలనే. ఓపెన్గా రాజ్యాంగమేమో అందరి గురించి మాట్లాడుతుంది, రాజకీయ పార్టీలేమో కుటుంబ పరిపాలనను పోషిస్తున్నాయి. కాబట్టి